కులవృత్తి కాటేసింది. పాములు పట్టేవాడు పాము కాటుతోనే పోతాడన్న నానుడి నిజమైంది. నాగుపాముతో సెల్ఫీ దిగుతుండగా అది కాటేసి శివరాజు అనే యువకుడు చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేటలో ఈ ఘటన జరిగింది. పాములు పట్టే గంగారాం తన కొడుక్కి కూడా అదే వృత్తి నేర్పించాలనుకున్నాడు. పాములతో ఆటలాడుకోమని నిరూపించాలని ప్రయత్నించాడు. కొడుక్కి నాగుపాము పట్టించి దాన్ని నోట్లో పెట్టుకొని సెల్ఫీ దిగమని చెప్పాడు. అది కాస్త సెల్ఫీ మోసు ఓ యువకుడి ప్రాణం తీసింది. నాగుపాముతో సెల్ఫీ దిగుతుండగా అది కాటేయడంతో శివరాజు అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాజు తండ్రి గంగారాం పాములు పట్టేవాడు. అయితే ఓ పామును పట్టుకొని కొడుకుకు ఇచ్చి నోట్లో పెట్టుకొని ఫోటో తీసుకొని అన్ని గ్రూపుల్లో షేర్ చేయమని చెప్పాడు. పాములు పట్టేవాడు పాము కాటుకే పోతాడు అన్నట్లు అలా పామును తీసుకొని ఫోటోలు దిగుతుండగా పాము కాటేసింది. దీంతో విషం ఎక్కడంతో శివరాజు చనిపోయాడు. మృతుని పోస్టుమార్టం కోసం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాపురే మామూలు వాడరా బాపు. ఇది రియల్ అన్న. ఇది పిల్లోడు దేశపేట రోడ్డు మీద కులవృత్తి కాటేసింది. పాములు పట్టేవాడు పాము కాటుతోనే పోతాడన్న నానుడి నిజమైంది. నాగుపాముతో సెల్ఫీ దిగుతుండగా అది కాటేసి శివరాజు అనే యువకుడు చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేటలో ఈ ఘటన జరిగింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, యువకుడు ఎలా చనిపోయాడు? పాము కాటే ప్రధాన కారణమా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసిందని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఈ కుటుంబం శివరాజు గంగారాం అనే ఇద్దరు కుటుంబం. శివరాజు కొడుకు గంగారాం అనేటైన శివరాజు యొక్క తండ్రి. ఈ నేపథ్యంలో పాములు పట్టే కులానికి చెందిన వారు వీళ్ళు. గత కొద్ది రోజుల నుంచి పాములు పడుతూ అది పొందుతారు. పాములను ఆడిస్తూ జీవనోపాధిని పొందేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ సరదా ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసింది. శివరాజు అనే పిల్లాడు కొద్దిసేపటి క్రితమే పాము కాటుకు బలై చనిపోవడం జరిగింది. వాళ్ళ నాన్నకు చెప్పాడు, నేను పాములు పట్టి నోట్లో పెట్టుకుంటాను, ఆ తర్వాత దాన్ని వీడియో తీసి వివిధ గ్రూపులలో వైరల్ చేస్తే మనకు డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అది నమ్మినటువంటి తండ్రి ఉదయాన్నే ఒక పామును తీసుకొచ్చి కొడుకుకి ఇవ్వడం జరిగింది. కొడుకు ఆ పామును నోట్లో పెట్టుకుండగా స్వయాన తండ్రి ఆ వీడియో చేయడం విడ్డూరంగా మారింది. విషసర్పం ఇది దాదాపుగా అత్యంత విషసర్పముగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే అరగంటలోనే మరణించాడు శివరాజు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరదా కోసం చేయాల్సిన పనిని ఇవాళ నిండు ప్రాణం బలి తీసుకున్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు. ఇక గంగారాం బాధ వర్ణనాతీతం. ఎన్నో చేతులతోని పాములను చంపాను, కానీ ఆ పాములతోనే నా కొడుకు ఇవాళ బలైందని రోధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆ దేశాయిపేట గ్రామంలో కల్పుగోలుగా శివరాజు ఉండేవాడు. ఇవాళ విగతజీవిగా పాము కాడుతో మరణించడంతో గ్రామంలో ముఖ్యంగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. పాములు పట్టే సామాజిక వర్గానికి చెందినటువంటి శివరాజు గంగారాములు గత కొద్ది రోజుల నుంచిగా జీవనోపాధి పొందుతున్నారు. నిరుపేద కుటుంబము. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో వీరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసేయడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ లో గత కొద్ది రోజులుగా నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు ఏదో రకంగా సంపాదించుకొని జీవనం పొందేవాడు. ఇవాళ పాము కాటుతో కన్న కొడుకు బలి కావడంతో గంగారాం బాధ వర్ణనితం. ఏదేమైనప్పటికీ ఒక సెల్ఫీ మోజులో ఇవాళ నిండు ప్రాణం బలి పట్ల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒక కుటుంబంకి రోదన మిగిల్చింది సెల్ఫీ అని చెప్పడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే శివరాజు మృతదేహం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యులు ధృవీకరించారు. ఓవర్ గా డోస్ కాటు వేయడం వల్లే శివరాజుకు తలపైకి ఎక్కి అది బ్రెయిన్ మీద పనిచేసి అపరిమార్గ స్థితిలో
నిమిషాల వ్యవధిలో ప్రాణం కోల్పోయాడని తేల్చి చెప్పడం జరిగింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరదాల కోసం సెల్ఫీలు దిగడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో నెట్టింట చర్చ జరుగుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇది రియల్ అన్న. ఇది పిల్లోడు దేశపేట రోడ్డు మీద